వాక్య ధ్యానంలోకి వెళ్దాం. బైబిల్ మనకి నేర్పిస్తున్న మాటలు ఏంటి అని అంటే, బైబిల్ అనేది మన 4 భాగాలుగా విభజించబడిందండి. ఏంటి అని అంటే, మొదటిగా బైబిల్ మనకి చరిత్ర గురించి మనకు చెప్తుంది. తర్వాత ఆ చరిత్ర నుంచి మనం తీసుకోవాల్సిన సూచనలు మనకి నేర్పిస్తుంది. తర్వాత ప్రవచనం మనం చూస్తూ ఉంటాం, దాని యొక్క నెరవేర్పులు కూడా మనము చూస్తూ ఉంటాం. అయితే మొదటగా నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు నేను చెప్పాలి అని అనుకున్న మాట, ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. చాలండి. ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదివించాను అని అంటే, నేను ఎక్కడ నా వాక్యాన్ని ప్రారంభించినప్పుడు ఇదొక కాషన్ నోట్గా నేను చదివిస్తాను. ఎందుకు అని అంటే, అది ఎవరిని నొప్పించకుండా ఉండడానికి నేను ఇది చదివిస్తూ ఉంటాను. వాక్యం ఎలాంటిదండి? జీవము కలిగినదై 2 అంచెలు గల ఖడ్గము వంటిదై ఉన్నది. అంటే వాక్యము చెప్తున్నప్పుడు ఈ వాక్యము 2 అంచెలు గల ఖడ్గం అంటే చెప్తున్న నన్ను కోస్తుంది, వింటున్న మిమ్మల్ని కూడా అది కోస్తుంది. అంటే అది కోయటం వల్ల ఏమవుతుంది అని అంటే, మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈరోజు మనము వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతుండగా మనం నేర్చుకుపోయే అంశం ముందుకు వెళ్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యము చాలా సుపరిచితమైన వాక్యం అండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. చాలనా? ఈ వాక్యము మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తూ ఉంటుందండి? ఫ్లెక్సీల మీద చనిపోయిన చోట జ్ఞాపకార్థ కూడికలప్పుడు మనం ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇదేంటి నూతన సంవత్సరం మొదటి ఆరాధనలో ఈ వాక్యాన్ని ఎందుకు ధ్యానిస్తున్నారు, ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నారు అనేది మీరు అనుకోవద్దు. కానీ మనము ఒక మాట ఉంది, ఏంటి అని అంటే, గాస్పెల్ ఈజ్ వెరీ అర్జెంట్. స్వార్థ అనేది చాలా అవసరత ఉన్నది, చాలా అర్జెన్సీ ఉంది. మనం ఇంకా యేసుప్రభు వచ్చారు, యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టారు అనే పాటలు పాడుకునే దానికన్నా మనము ఆయన రాకడను మనం ఆహ్వానించేవారుగా ఉండాలి. దాని కొరకు మనం సిద్ధపడేవారుగా ఉండాలి. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్క మానవుని జీవితాన్ని మనం ఎలా మాట్లాడతామా అంటే, ఒక మనిషి యొక్క మరణం తర్వాత, ఒక మనిషి యొక్క మరణానికి ముందు వారి జీవితాన్ని మనము ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. ఏమని మాట్లాడుతామంటే, మరణించక ముందు వీడు దేవుని కొరకు చాలా నిలబడ్డాడు, దేవుని కొరకు గొప్ప పరిచర్య చేశాడు, దేవుని కొరకు మాత్రమే పనిచేశాడు అని మనం మాట్లాడుతుంటాం. కొంతమంది గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాం. కొంతమంది గురించి మనము వీడు దేవుని కొరకు నిలబడినట్టు నటించాడు, దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్నాడు అనేసి మనం మాట్లాడుతుంటాం. ఇక్కడ పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని. అంటే మన జీవితం అంతా ఎలాంటిదిగా ఉంది అని అంటే, ఒక పోరాటంతో కూడిందండి. ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, తన యొక్క పోరాటాన్ని, తన ఆత్మీయ పోరాటాన్ని, దేవుని స్వార్థను ప్రకటించే విషయంలో తను ఎలా ప్రయాణాన్ని ప్రారంభించాడో, ఎలా తన పోరాటాన్ని ఎదుర్కొన్నాడో, ఈ లోకాన్ని ఎలా ఎదిరించి ఇన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా, ఇన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆయన సువార్తను ఎలా ప్రకటించాడు, అతను ఎలాంటి పోరాటం పోరాడాడు అనే మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. రెండోది మనం చూసినట్లయితే, తన పరుగును కడముట్టించాను అని పౌలు మనకి చెప్తూ ఉన్నాడు. మనము ఏదైనా ఒక పందెంలో పరిగెడుతున్నప్పుడు అది మనము గెలవాలి అని అంటే మనం ఏం చేయాలండి? మనము లాస్ట్ లైన్ వరకు రీచ్ అయితే కానీ మనము గెలవలేము. అలానే పౌలు కూడా ఏమంటున్నాడంటే, దేవుడు తనకు అప్పగించిన దాన్ని తను చాలా నిబద్ధతతో, చాలా జ్ఞానయుక్తంగా తన పరుగును తనకు కడముట్టించాడని పౌలు ఈ మాట మనకి చెప్తూ ఉన్నాడు. మూడోది, తన విశ్వాసాన్ని తను కాపాడుకున్నాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు. అవును కదా, పౌలు అనేక శ్రమలు పొందాడు, అనేక హింసలు అనుభవించాడు, జైలు శిక్షలు అనుభవించినప్పటికీ కూడా తను ఏమాత్రము కూడా దేవుని మీద విశ్వాసాన్ని తాను కోల్పోలేదు. అందుకే కదా పౌలు అంటాడు, ఏమని అంటాడండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి
నడుచుకోండి. ఆ మాట మనం ఈరోజు మాట్లాడగలమా అండి? మాట్లాడలేం. ఎందుకనంటే పౌలు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, తను మంచి పోరాటాన్ని పోరాడగలిగాడు, తన పరుగును కడముట్టించగలిగాడు, తన విశ్వాసాన్ని తను కాపాడుకోగలిగాడు. అంటే పౌలు దేవుని కొరకు నిలబడ్డాడు. పౌలు దేవుని కొరకు నిలబడ్డాడు. అయితే బైబిల్లో కొంతమంది గురించి మనం తెలుసుకుందాము. దేవుని కొరకు నిలబడిన వారు, నిలబడని వారు. దేవుని కొరకు నిలబడిన వారు ఎలా ఆశీర్వదించబడ్డారు, దేవుని కొరకు నిలబడని వారు ఎలా వారి యొక్క అంతాన్ని చూశారు అనేది మనము నేర్చుకుందాం. మొదటిగా మనము ఎవరి గురించి నేర్చుకుందాము అంటే, దేవుని కొరకు నిలబడని వారి గురించి మనం తెలుసుకుందాం. ఎవరండి? దోస్ హూ డిడ్ంట్ స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడిన వారి గురించి మనం తెలుసుకుందాం. అయితే బైబిల్ తెరిచినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటారు. ఆ ముందు భాగంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఎవరు కనిపిస్తూ ఉంటారంటే, అబ్రహాము కనిపిస్తూ ఉంటారు, 3 దూతలు కనిపిస్తూ ఉంటారు, యెహోవా కనిపిస్తూ ఉంటారు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తుంటాం. తన భార్యకు సంతానం కలగాలని దేవుడు ఆశీర్వదించినట్టు మనం అక్కడ చూస్తుంటాం. దాని తర్వాత కింది భాగాన్ని మనం చదువుతూ వస్తే ఏమని ఉంటుందంటే, సొదొమ గొమొర్ర పట్టణాన్ని గురించిన మొర దేవునికి చాలా ఇదిగా దేవునికి కనిపించింది. అంటే వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే, చాలా పాపంతో కూడిన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అప్పుడు అబ్రహాము యెహోవాతో మొరపెట్టుకుంటాడు, రిక్వెస్ట్ చేస్తాడు. ఏమనంటే, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు. ఏమనంటే, దేవా, దాంట్లో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వారిని రక్షించడానికి నీవు కృప చూపించవా, వారిని బట్టి ఆ ప్రాంతం అంతటిని నీవు కాపాడవా అంటే దేవుడు అంటారు, సరే 50 మందిని బట్టి నేను రక్షిస్తా అంటాడు. ఒకవేళ 45, 40, 30, 20, 10 అట్లా నెంబర్ తగ్గించుకుంటూ వస్తాడు. ఇంతమంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని వీరిని వల్ల ఆ పట్టణాన్ని రక్షించవా, నాశనం చేసేస్తావా అని అడిగినప్పుడు దేవుడు సరే నేను రక్షిస్తాను అని దేవుడు మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము 19వ వచనానికి మనం చూసినప్పుడు, 19వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక కుటుంబం మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఎవరండి? లోతు కుటుంబం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తన యొక్క దూతలను పంపించినప్పుడు, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు ఆ దూతలను పంపించినప్పుడు, దాని గురించి సమాచారాన్ని ఆ పట్టణానికి తెలియజేయడానికి పంపించినప్పుడు, లోతు కుటుంబం దగ్గరికి వెళ్ళి వీరు ఆ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత లోతు వారిని ఏం చేసుకున్నాడండి? వారిని తన గృహంలోనికి తీసుకొని వారు చెప్పిన మాట విని తను అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు నీవు నేను ఆ పరిస్థితిలో ఉంటే, ఒకవేళ నీవు నేను ఆ పరిస్థితిలో ఉంటే, వారెవరో కూడా లోతుకి తెలియకపోవచ్చు. వారెవరో కూడా వారు చెప్పే సమాచారము నిజమో అబద్ధమో అనేది కూడా వారికి తెలియకపోవచ్చు. కానీ వారు వారి యొక్క మాటకు విధేయత చూపించి, వారి యొక్క మాటకు లోబడి వారు ఏం చేశారంటే వెంటనే బయలుదేరడానికి వారు సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ ఒక మాట నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, వారు నీతిమంతులు కనుక వారు రక్షించబడలేదు. కానీ అంటే నీవు నేను కూడా మనం నీతిమంతులు కనుక రక్షించబడలేదు, కానీ దేవుని యొక్క దయ వలనే మనము రక్షించబడ్డాం. అవునా కదండి? దేవుని యొక్క దయ వలనే మనము రక్షించబడ్డాం. మనమేదో నీతిమంతులము, మనమేదో భక్తిపరులము అని దానివల్ల మనం రక్షించబడలేదు, కానీ దేవుని యొక్క దయ వలనే మనము రక్షించబడ్డాం. అలాగే వారి కుటుంబం కూడా దేవుని యొక్క దయ వలన వారు రక్షించబడ్డారు. మనము 16వ వచనంలో మనం చూసినట్లయితే, వారు నీతిమంతులను రక్షించబడలేదు, కానీ దేవుని మహాదయ వలన వారు బయటకు నడిపించబడ్డారు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దూతలు వారి కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఏమనంటే, దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు, మీ ప్రాణాన్ని మీరు దక్కించుకున్నట్లు ఏమని చెప్పాడండి? పారిపోమని చెప్పలేదండి. దాని ముందు ఒకటి ఉంటుంది, ఏమని? వెనక్కి తిరగకుండా పారిపోమన్నారు. అవునా కదా? వెనుదిరగక పారిపోమని కూడా చెప్పారు. అంటే లోకాన్ని విడిచిపెట్టి పారిపోమని అక్కడ మనకి కనిపిస్తుంది. అయితే అక్కడ మొత్తం కుటుంబీకులు ఎవరైనా ఉన్నా, మీ కుమార్తెలు, మీ కుమారులు, తర్వాత మీ అల్లులు, మీ కుటుంబీకులు ఎవరున్నా కూడా నువ్వు వారిని తీసుకుని బయటకు వెళ్ళిపోని దూతలు ఆజ్ఞాపించినప్పుడు వారందరి దగ్గరికి వెళ్ళి చెప్తారు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరు మాతో రండి అన్నప్పుడు వారు ఏమంటారు? వారు ఎగతాళి చేస్తారు, ఏంటి పిచ్చోడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని. వారు ఎప్పుడైతే వారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందండి? మనం 26వ వచనంలో మనం చూసినట్లయితే, లోతు భార్య వెనుదిరిగింది. వెనుదిరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చండి?
మనము ప్రధాన వాక్యంగా తీసుకున్నాం కదా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఈ 3 క్వాలిటీస్, ఈ 3 చెక్ లిస్టులు మనము ఈ చెప్పబోయే వాటి అన్నిటిలో మనం చూసుకుందాం. వారి మంచి పోరాటం పోరాడలేదా? పోరాడారు, దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని యొక్క మాటను విన్నారు, దేవుని యొక్క మాటకు లోబడ్డారు, వారి పరుగును మంచిగానే మొదలుపెట్టారు. దేవునిపైన విశ్వాసం ఉంచలేకపోయారా? లేదు, దేవునిపైన విశ్వాసం ఉంచారు. కానీ వారి పరుగును వారు కడముట్టించలేకపోయారు. ఏం చేశారండి? వారి పరుగును వారు కడముట్టించలేకపోయారు. వెంటనే నాశనాన్ని వారు కొని తెచ్చుకున్నారు. దాని ద్వారా ఆ లోతు కుటుంబం ద్వారా, లోతు పిల్లల ద్వారా ఒక శాపం అనేది వచ్చింది. అది మనం తర్వాత భాగాల్లో చూస్తూ ఉంటాం. అంటే మనము వెనుతిరుగుతున్నాము అని అంటే చాలాసార్లు మనము దేవుని వైపు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని దేవుని కొరకు జీవిస్తాము అనే ఉద్దేశంలో మనం బ్రతుకుతూనే ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా అండి? వెనుదిరుగుతాం. ఒకసారి నేను పలానా సినిమా చూస్తే ఏమైంది, పలానా సీరియల్ చూస్తే ఏమైంది, పలానా వారితో ఇలాంటి మాట మాట్లాడితే ఏమైంది, పలానా వారిని తిడితే ఏమైంది, పర్లేదు కదా, నేను మరలా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడు కదా, క్షమాహృదయం కలిగిన వాడు కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కృప ఉంది కదా అని మనం పాపం చేస్తే ఏమవుతుందండి? తర్వాత మనము తీర్పుకు లోనవ్వకుండా పోము. ఖచ్చితంగా కృప ఉంది కనుక కృపను వాడుకుందాం, కానీ పాపానికి దాన్ని మనం వాడుకోకుండా జీవించాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. అయితే లోతు భార్యకు ఒక పరీక్ష వచ్చింది. అంటే దేవుడు నా వైపు రమ్మని దేవుడు చెప్పినప్పుడు లోతు భార్యకు అక్కడ పరీక్ష వచ్చినప్పుడు తను వెనుదిరిగింది. ఏమో తను ఎందుకు తిరిగిందో తెలియదండి. తన కుటుంబం అని వెనుదిరిగిందో, తర్వాత తన బంధుమిత్రాదులు ఉన్నారని వెనుదిరిగిందో, తన సంపద గురించి వెనుదిరిగిందో, తను ఏదైనా కోల్పోతుందేమో, చాలా విలువైనది కోల్పోతుందేమో అని వెనుదిరిగిందేమో, కానీ దేవుని మాటకు విధేయత చూపించలేదు. ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా వెనుదిరిగిందో వెంటనే ఉప్పు స్తంభంగా మారింది అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపించకుండా నటించే వారిగా ఉంటే ఖచ్చితంగా ఆ శాపాన్ని వెంటనే మనము పొందుకుంటాము. అది మనం లోతు యొక్క భార్య గురించి మనము తెలుసుకున్నాము. అయితే వారు మంచి పోరాటం చేశారు, వారి పరుగును వారు సరిగా ముగించలేకపోయారు. వారి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ విశ్వాసం కూడా బ్యాలెన్స్డ్గా లేదని, ఏదో ఏ గాలికి ఆ గాలి అన్నట్టు ఆ సిచ్యువేషన్ వచ్చింది. వెంటనే వారి విశ్వాసాన్ని వారు అక్కడి నుంచి వైదొలిగిపోయారు. మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండోది మనం చూసినట్లయితే రెండో వారిని మనం చూద్దాం. రెండో వారు ఎవరంటే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో మనము ఒక దంపతుల గురించి మనం చూస్తూ ఉంటామండి. అయితే ఈ అననీయ సపీరా అనేవారు ఎవరు అని అంటే, ఎవరండి వారిద్దరు? ఎవరు అంటే సంఘములో ఒక ప్రధానమైన వ్యక్తులు. సంఘములో ఒక ప్రధానమైన వ్యక్తులు, ఒక పెద్దవారి, అంటే ఒక సంఘ పెద్ద హోదాలో ఉన్నట్టు వారిగా మనం చూస్తూ ఉంటాం. వారు దేవుని కొరకు ఎంతగానో ఇచ్చటి వారిగా ఉన్నారు, దేవుని కొరకు ఏ పనైనా చేసేవారిగా ఉన్నారు, దేవుని కొరకు వారి జీవితాన్ని సమర్పించుకోవడానికి వారు సిద్ధపడ్డారు. కానీ మనం అక్కడ చూసినట్లయితే వారు ఏం చేశారండి? తమకున్నదంతా వారు అమ్మివేసి ఏం చేశారు? తమకున్నదంతా అమ్మివేసి దానిలో కొంత దాచుకొని ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? అపోస్తుల పాదముల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు పేతురు అడుగుతాడు కదా, మీరు నిజంగానే ఇంతకే అమ్మారా అంటే వారు ఏమంటారండి? వెంటనే అబద్ధం చెప్పి ఇంతకే అమ్మామని అంటారు. అక్కడ ఒక మాట ఉండదు, ఏమనంటే మీ హృదయము సాతాను చేత ఏమైందండి? అంటే మన హృదయంలో నుంచి దేవుని స్థానాన్ని మనం తీసివేసి సాతాను యొక్క ప్రవేశాన్ని మనం కోరినప్పుడు, సాతాను ఆలోచనలు మనం ఆహ్వానించినప్పుడు మనం వెంటనే వినాశనాన్ని కోరుకుంటాం. అక్కడ అననీయ వెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు నేను ఇంతకే అమ్మానని చెప్పినప్పుడు వెంటనే ఎందుకు నీవు దేవుని మోసపుచ్చాలనుకుంటున్నావు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవునికి నీవు అబద్ధం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు నీ హృదయాన్ని సాతాను చేత బడేలా నువ్వు చేసుకున్నావు అని మాట చెప్పినప్పుడు, లేదు నేను ఇంతే చేశాను, ఇంతకే అమ్మాను, ఇంతకే ఇస్తున్నాను అని చెప్పి బల్లా గుద్ది మాట్లాడాడు. వెంటనే తన ప్రాణాన్ని తను కోల్పోయాడు. తర్వాత మరలా ఎవరు వచ్చారండి? తన భార్య. ఎవరండి? సపీరా వచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా సపీరా ఏమంది? లేదు మేము ఇంతకే అమ్మాం. ఇద్దరు ఒకే మాట మీద జీవించారండి. ఒకే మాట మీద అక్కడ సమాధానం చెప్పడం మనం చూస్తున్నాం. ఇద్దరు ఒకే మాట మీద నిలబడి మేము అసలు ఏ మాటకి ఇదవ్వము, ఏ మాటకి జంకు అన్నట్టు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాట మీద వచ్చి ఇద్దరు ఒకే అబద్ధం చెప్పారు. వెంటనే పేతురు అన్నాడు, నీ భర్తను తీసుకువెళ్ళిన పాదాలు ఇంకా బయట ఉన్నాయి, ఇప్పటికైనా నిజం చెప్పు అని మరి ఒక అవకాశం ఇచ్చాడు. మరి ఒక అవకాశం ఇచ్చినప్పుడు మరలా
అబద్ధమే చెప్పింది. వెంటనే తన ప్రాణాన్ని తను కోల్పోయింది. అక్కడ మనం చూస్తున్నప్పుడు వారి పోరాటాన్ని ఎలా మొదలుపెట్టారు అని అంటే, వారి దేవుని కొరకు ఎలా జీవించగలిగారంటే, వారి పోరాటం చాలా మంచిగానే మొదలుపెట్టారండి. వారి విశ్వాసం కూడా చాలా బలంగానే ఉంది. కానీ వారి యొక్క పరుగును వారు సరిగా కడముట్టించలేకపోయారు. అంటే ఈ 3 విషయాలు పౌలు చాలా క్లియర్గా చెప్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని. ఈ 3 చెక్ లిస్ట్, ఈ 3 మనము టిక్ కొట్టుకున్నప్పుడే మనము దేవుని కొరకు నిలబడే వారిగా మనము జీవించగలమని దేవుడు మనకి చెప్తూ ఉన్నారు. వీరిద్దరూ, లోతు భార్య అలాగే అననీయ సపీరా, వీరి ఇరువురు కూడా వారు మంచి పోరాటాన్ని పోరాడారు. వారు విశ్వాసంలో బాగానే ఉన్నారు, కానీ వారి పరుగును వారు సరిగా ముగించలేకపోయారు, వారు సరిగా కడముట్టించలేకపోయారు. వీరి ఇరువురు జీవితాలు మనకి ఏమి చెప్తున్నాయంటే, మనము దేవుని కొరకు ఎలా ప్రారంభించామనేది కాదు, కానీ ఎలా ముగించామనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనకి చెప్తున్నారు. ఇక్కడ అననీయ సపీరా ఎందుకు చనిపోయారంటే, వారికి వారు అమ్మిన తర్వాత వచ్చిన ధనాన్ని అబద్ధం చెప్పారన్న దాని విషయంలో కాదండి. అందరూ ఎట్లా అనుకుంటారంటే, డబ్బు ఇవ్వకపోతే, దశం భాగాలు లేకపోతే, కానుక ఇవ్వకపోతే చనిపోతారు అంటారు. ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద టైట్స్. మీ దశం భాగాల గురించి కానీ డబ్బు గురించి కానీ కాదండి మాట్లాడుతున్నది. దేవుడు అది నీది అని నీకు ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా నీదే. అది ఏదైనప్పటికీ, అది ధనమైనప్పటికీ, సమయమైనప్పటికీ, నీ జీవితమైనప్పటికీ, నీకు ఇచ్చిన తలాంతులైనప్పటికీ కూడా అది నీకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది నీదే. కానీ దానిలో నీవు దేవునికి ఇవ్వాల్సిన భాగం ఉంది అని అంటే, అది నీ తలాంతులో కానీ, నీ జీవితంలో కానీ, నీ పనిలో కానీ, నీ సమయంలో కానీ, నీ ధనములో కానీ, అది దేవునికి ఇవ్వాల్సింది అని అది దేవుడు నిర్ణయిస్తే ఖచ్చితంగా దేవునికి మనము ఇచ్చేయాల్సిందే. మనము దేవునికి ఇవ్వాల్సింది కూడా దాచిపెట్టుకుంటే ఖచ్చితంగా దానికి తగిన శ్రమలు మనం వెంటనే కోరి తెచ్చుకుంటాం. అంటారు చూసారా, ఏరి కోరి తెచ్చుకున్నాడు అని. మనం కూడా అదే చేస్తున్నామండి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సింది కూడా మన దగ్గర ఉంచుకొని మనమే ఏరుకోరి శ్రమలు, ఇబ్బందులు, శాపాలు మనం కోరి తెచ్చుకున్నాం. అటువంటి వారిగా మనం ఉండకుండా, దేవుని కొరకు నిలబడలేని వారిగా మనం జీవించకుండా, దేవుని కొరకు నిలబడే వారిగా మనం జీవించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఇద్దరు గురించి తెలుసుకున్నాం, లోతు భార్య అలాగే అననీయ సపీరా. వీరి ఇరువురు కూడా దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని కొరకు నిలబడిన వారి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే దేవుని కొరకు నిలబడిన వారు ఎవరు అనంటే, ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం అక్కడ చూసినట్లయితే మనకు ఒక మనిషి కనిపిస్తూ ఉంటారు. ఎవరండి? యోసేపు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. యోసేపు అందరి చేత తృణీకరించబడ్డాడు, అందరి చేత అవమానపరచబడ్డాడు, దొంగగా తను అప్పగించబడ్డాడు, అమ్మవేయబడ్డాడు, ద్రోహిగా తన మీద ముద్ర వచ్చింది. అయినప్పటికీ కూడా అక్కడ మనం చూసినట్లయితే తను ఎంత బానిస జీవితాన్ని జీవించినా, ఎన్ని తిరస్కారాలు పొందినా, ద్రోహపు నింద తన మీద పడినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు చూశాడండి. ఎన్నో సమస్యలు చూసినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టాడా? దేవుని విడిచిపెట్టలేదు. అదే 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 39వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే చదవండి. నిన్ను తప్ప చాలా అక్కడ యోసేపుకు సమస్తమైన అధికారం తనకు కలిగింది. అంత అధికారం కలిగినప్పటికీ కూడా ఆ టైంలో ఆయనకు ఒక టెంప్టేషన్ వచ్చిందండి. తన ముందు ఒక పాపం చెయ్యి అనే ఒక ఆలోచన ఎదుటి స్త్రీ తన యొద్దకు తీసుకొచ్చినప్పుడు తను ఏమని చెప్పాడో తెలుసా? ఏమన్నాడండి? నేను దేవుని ఎదుట ఎట్లా పాపం చేయగలను? ఒకవేళ నేను పాపం చేస్తే దేవునికి నా ముఖాన్ని నేను ఎట్లా చూపించుకోగలను అని అక్కడ తను అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. అంటే ఈ లోకంలో దేవుడు ప్రతిదీ మనకిచ్చాడు, ప్రతిదీ మంచిదని దేవుడు అంచి ఉన్నాడు. ఆదికాండం మొదటిలో మనం చూసినట్లయితే సృష్టి ప్రారంభంలో దేవుడు ప్రతిదాన్ని చేసి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని దేవుడు ప్రతిదీ చెప్పి ఉన్నాడు. అన్నీ చెప్పి అన్నీ మంచిదని చెప్పి ఉన్నాడు. దేవుడు అన్నిటిని మనకు అనుగ్రహించాడు. కానీ దేవుడు ఏం చెప్పాడండి? ఆదాముకి ఏం చెప్పాడు? ఒక వృక్షం ఉంది, ఆ వృక్షం జోలికి మీరు వెళ్ళొద్దు, ఆ పండును మీరు తినొద్దు అని చెప్పేసి దేవుడు అన్నాడు. అంటే దేవుడు మంచి ఇచ్చాడు, చెడును కూడా ఇచ్చాడు.
చెడు మంచిని ప్రేరేపించడానికి వచ్చినప్పుడు ఈ యోసేపు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను దేవుని ఎదుట పాపం చేసి దేవునికి నా ముఖాన్ని నేను ఎలా చూపించుకోగలను అని అతను అలాంటి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా తను మాట్లాడగలిగాడు. అంటే ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇరుకులు ఇక్కట్లు వస్తాయి, ఎన్నో టెంప్టేషన్స్ వస్తాయి. కానీ ఆర్ వి ఓవర్కమింగ్? దాన్ని దాటుకొని మనం జీవించగలుగుతున్నామా? ఆ శ్రమను, ఆ నిందను, ఆ యొక్క టెంప్టేషన్ని మనము క్రాస్ చేసి రాగలుగుతున్నామా? చాలాసార్లు ఏమవుతుందంటే విడిచిపెట్టిన దాన్ని మరలా మనము తిరిగి వెళ్ళడానికి మనం చాలా ప్రయత్నిస్తుంటాం. వాక్యంలో ఒకటి ఉందండి, నేను అది చెప్పను, మీరే చెప్పాలని ఆశపడుతున్నాను. కుక్క తను వాంతించుకున్న దానికి ఏమవుతుందండి? మరలా తిరిగి వెళ్తుంది. అంటే ఒకటి, నువ్వు విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. ఏంటండి? విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. అవునా కదా? నాకు ఇష్టం లేదు అని చెప్పడం వేరు, అసహించుకునటం అనేది వేరు. అంటే ఇక్కడ యోసేపు కూడా ఎలా జీవించాడంటే, నేను దేవునికి వ్యతిరేకంగా పాపము చేయను, దేవుడు నాకిచ్చిన జీవితాన్ని, నాకిచ్చిన ఈ జ్ఞానాన్ని, నాకిచ్చిన ఈ సర్వ అధికారాన్ని నేను దేవుని కొరకు మాత్రమే ఉపయోగిస్తాను, కానీ దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయనని అక్కడ అతను గట్టి తీర్మానం తీసుకున్నాడు. అలా మనం జీవించినప్పుడు అక్కడ యోసేపు ఎలా ఆశీర్వదించబడ్డాడండి? అన్నలు తృణీకరించారు, ద్రోహిగా ముద్ర వేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, తను చెరసాల పాలయ్యాడు. అయినప్పటికీ కూడా దేవుని మీద తన యొక్క విశ్వాసాన్ని తను కోల్పోలేదు. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు వచ్చినప్పుడు కూడా తను వెనుదిరగలేదు. దానివల్ల తద్వారా తనకు కలిగిన ఫలితం ఏంటి? తనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? దేవుడు ఏం చేశాడండి? హెచ్చించాడు. దేవుడు హెచ్చించి తనకు ఎటువంటి పోస్ట్ని ఇచ్చాడండి? ఒక ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని నియమించాడు. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ అందరికీ తెలుసండి, అందరికీ తెలుసు. మనం ప్రతిరోజు వీటి గురించి వింటూ ఉంటాము, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు మనము వీటిని చాలా శ్రద్ధగా తీసుకోకపోతే మరలా మనం ఏమవుతామో తెలుసా? మనము వాంతించుకున్న దానికి మనం తిరిగి వెళ్తూ ఉంటాం. ఒక మాట నేను మాట్లాడుతూ ఉంటాను ఎక్కువ, ఏంటి అని అంటే, మనము ఏదైనా విడిచిపెట్టకూడనిది మనం ఇంకా మనలో దాచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన నుంచి దూరం అయిపోతాడు. దావీదు అంటాడు కదా, ఏమని అంటాడండి దావీదు? దేవా, నీ ఆత్మను నా నుంచి ఎందుకు ఆ మాట అంటాడు? ఏమో నేను తప్పు చేశాను, దేవుని ఆత్మ నా నుంచి వెళ్ళిపోయిద్దేమో అనేసి అనుకుంటాడు. కానీ ఒకవేళ నువ్వు నిజంగా పాపం చేసావా, నీవు నిజంగా దేవునికి వ్యతిరేకమైన పని చేసావా, నీవు దేవునికి ఆయాస్కరమైన పని చేసావా, ఆ పని చేసి ఉన్నట్లయితే నీవు దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడి, దేవా నిజంగా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, తెలిసి కూడా చేశాను, దయతో నన్ను క్షమించవా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక్కడ యోసేపు ఎలా జీవించాడంటే, యోసేపు ఎన్ని ఇబ్బందులు, ఇక్కట్లు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి దేవుడు తనని ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనంలో మీరు చూసినట్లయితే, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చండి. 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారండి? ఎవరండి? అబ్రహాం. ఎవరు కనిపిస్తున్నారు? అబ్రహాం మనకు కనిపిస్తున్నాడు. అక్కడ అబ్రహాముకి దేవుణ్ణి వెంబడించాలి అన్న ఆలోచన కలిగినప్పుడు, దేవుని కొరకు జీవించాలి అని అనుకున్నప్పుడు, తనకు దేవుని ద్వారా ఏమీ అంటే దేవుని కొరకు తను తీర్మానం తీసుకుని తనకు సంపూర్ణ సమర్పణతో దేవుని కొరకు నిలబడినప్పుడు, తనకి ఏ సంపద ఉండదు అని తెలిసినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. తనకి ఏమీ ఉండదని తెలిసినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. తనకు ఉన్నదంతా విడిచిపెట్టి దేవుని కొరకు నడవడానికి, దేవుని కొరకు ప్రయాణం చేయడానికి తను సిద్ధపడ్డాడని, తను దేవుని కొరకు నిలబడ్డాడని మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ దేవుడు ఏమని పరీక్షించాడు అని అంటే, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. ఏం పరీక్షించాడండి? అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. ఏమని? ఎన్నో సంవత్సరాలు వారు వృద్ధులైన ఆ టైంకి దేవుడు వారికి ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ టైంలో దేవుడు ఏమని అడిగాడంటే, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఎవరిని? ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వమని దేవుడు అక్కడ అడిగినప్పుడు తను ఏం చేశాడు?
అమ్మో ఏంటి ప్రభా, నేను ఈ వయసుకు వచ్చాను, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా వంశం ఏమైపోవాలి, నా వంశోద్ధారకుడు కదా, నాకు వంశాన్ని కొనసాగించేవాడు కావాలి కదా, నువ్వు ఇప్పుడు ఇచ్చావు కదా, ఆయన ఇప్పుడే వెంటనే అడగటం ఏంటి అని మరో మాట తను మాట్లాడలేదండి. వెంటనే ఏం చేశాడు, దేవుని యొక్క మాటకు నేను ఇచ్చాను, నువ్వు నాకు తిరిగి ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు మరో మాట తను ఆయనకు సమాధానం వేయకుండా వెంటనే తన కుమారుని తీసుకుని ఎక్కడికి పర్వతం మీదకి వెళ్ళిపోయి బలివ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడు వెంటనే ఆపివేసి అబ్రహాము యొక్క విశ్వాసము గొప్పదిగా ఎంచి దేవుడు అబ్రహాముకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. ఏ ఆశీర్వాదం అండి అది? 17వ వచనం, నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను ఏమని సెలవిచ్చాడండి యెహోవా? ఏమని ఆశీర్వదించాడు? ఇక్కడ మీరు ఆ వాగ్దానాన్ని చూస్తున్నారేమో, ఆ ఆశీర్వాదాన్ని చూస్తున్నారేమో, కానీ నేను మాత్రము ఒక మనిషినే చూస్తున్నా అండి. అంటే ఒక మనిషి తనకు కలిగిన విశ్వాసము, తను దేవునిపై చూపించిన విశ్వాసము ఏమైంది? తన కుటుంబం వరకు రక్షించబడలేదు, తన కుమారులు రక్షించబడలేదు, కానీ తన తరతరాలు ఆశీర్వదించబడినాయి, తన తరతరాలకి దీవెనకరంగా తన యొక్క విశ్వాసము నిలబడింది. మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? మన విశ్వాసం మన తరతరాలు వద్దండి, మన నెక్స్ట్ జనరేషన్స్ వద్దు, మన విశ్వాసము మన కుటుంబాన్ని మార్చగలుగుతుందా? మన విశ్వాసము మన కుటుంబాన్ని రక్షించగలుగుతుందా? నీ విశ్వాసము నీ భర్తని, నీ కుమారుల్ని, నీ కుమార్తెని, నీ భార్యని రక్షించగలుగుతుందా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. యోసేపు, అబ్రహాము వీరు ఇరువురు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు మంచి పోరాటం పోరాడారు, దేవుని కొరకు తన పరుగును వారు కడముట్టించారు, వారి యొక్క విశ్వాసమును వారు కాపాడుకున్నారు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఏమని అంటే, నీవు నాతో ఉన్నావా? నీవు నాతో ఉన్నావా? నీవు నిజంగా నాతో ఉన్నావా, లేకపోతే నటిస్తున్నావా? ఏదో మనం అనుకుంటామండి, మనం నటించినంత మాత్రాన ఎవరికీ తెలియట్లేదు కదా, నేను ఎట్లానో ఉండొచ్చు అనేసి అనుకుంటారేమో. ఖచ్చితంగా దేవునికి అన్నీ తెలుసు. ఈ విశ్వాసం గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, ఒక మనిషి యొక్క విశ్వాసము తన తరతరాలు ఆశీర్వదించబడిందంటే, క్రొత్త నిబంధనలో విశ్వాసం గురించి ఒక మాట ఉంటుందండి. ఏమని ఉంటుంది? మీలో ఎంత విశ్వాసం ఉండాలండి? ఆవగింజంత. ఒకసారి చూద్దారా? మీ వంటగదిలోకి వెళ్ళండి, పోపు డబ్బా తీయండి, ఎంత ఉంది ఆవగింజ? ఎంత ఉంటుందండి? ఎంత? మన కంటికి కూడా కనిపించదు ఒక్కొక్కసారి. అంత విశ్వాసం ఉంటే చాలని దేవుడు చెప్పాడు. అంత విశ్వాసం ఉందండి? అంత విశ్వాసం ఉందా? అలాంటి విశ్వాసం మనకు ఉందా? కానీ అబ్రహాంకి ఎంతటి విశ్వాసం ఉంది? తన కుమారుని సైతం దేవునికి అర్పించే అంత విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని దేవుడు ఎరిగి దేవుడు అతని కుటుంబాన్ని, తన తరతరాలని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నారు, నీవు నిజంగా దేవునితో ఉన్నావా? నేను నిజంగా దేవునితో ఉన్నామా? నిజంగా మనం దేవుని కొరకు ఒక మంచి పోరాటాన్ని పోరాడగలుగుతున్నామా? నిజంగా మన పరుగును మనము కాపాడుకోగలుగుతున్నామా? కడముట్టించగలుగుతున్నామా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో అనగారిన పరిస్థితులు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని నుంచి వెంటనే వైదొలిగిపోతాం. కొన్నిసార్లు వీ హైడ్ అవర్ ఐడెంటిటీ. మనం క్రైస్తవులము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటాం. అక్కర్లేదు, దేవుని కొరకు హతసాక్షులు అవ్వమని చెప్పట్లేదండి. నువ్వు క్రైస్తవుని అన్నప్పుడు నువ్వు క్రైస్తవుని, నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి నీకెందుకు సందేహం? మరి ఎందుకండి అందరి ముందు బాప్తిసం తీసుకునేటప్పుడు నేను నిజంగా దేవుని అంగీకరిస్తున్నాను, నేను దేవుని కొరకు జీవిస్తాను, దేవుని కొరకు ఏ పరిస్థితికైనా నేను సువార్త ప్రకటిస్తానని ఎందుకు చెప్పడం? ఒకానొక పరిస్థితి వచ్చినప్పుడు అవును నేను దేవుని బిడ్డను, నేను క్రీస్తుని ఎరిగిన వాడిని, రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఇప్పటికీ నేను దేవుని యొక్క సువార్తను అనేక మందికి ప్రకటిస్తున్నాను. ఈ సువార్త అనేది సేవకుల పనో సేవకుల పిల్లల పనో కాదండి. ఏమనుంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మీరు అంటే సేవకులనే కాదు, సంఘములో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరూ మిమ్మును మీరు పరిశీలన చేసుకొని, మీరు దేవుని కొరకు మంచి పోరాటం పోరాడుతున్నారా?
దేవుని కొరకు మంచి పరుగును మీరు కడముట్టించడానికి సిద్ధమవుతున్నారా? మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలుగుతున్నారా అనే ఈ 3 ప్రశ్నలు మీరు మీ జీవితాల్లో వేసుకుని ఇతరులకు సువార్తను ప్రకటించి ఇతరులకు మనం మాదిరిగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ నలుగురిని మనం ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, లోతు కుటుంబము మొదటిగా వారు మంచిగానే ప్రారంభించారు, కానీ దేవుని కొరకు వారు నిలబడలేకపోయారు. తర్వాత అననీయ సపీరా వారు అపవాదికి వారి హృదయాన్ని అప్పగించి అపవాది చేత వారి హృదయం ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైన పని చేశారు, దేవునికి అబద్ధాన్ని చెప్పారు, వెంటనే వారి యొక్క ప్రాణాన్ని వారు కోల్పోయారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనము నిలబడిన వారి గురించి చూస్తే, యోసేపు ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. అలాగే అబ్రహాము గురించి మనం చూసినట్లయితే, అబ్రహాము తన్ని తాను పూర్తిగా దేవుని కొరకు సమర్పించుకున్నాడు. తన యొక్క విశ్వాసాన్ని వల్ల తను ఆశీర్వదించబడటమే కాక తన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించడం, మనము తన తరతరాలు ఆశీర్వదించబడటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మళ్ళీ మన పరిశీలన చేసుకుందాం. మన కథ ఎలా ముగించబడుతుంది, మన కథ ఎలా ముగించబడుతుంది, మన ప్రయాణం ఎలా ఉంది, మన పోరాటం ఎలా ఉంది? పౌలు వలె మనము చివరి వరకు జీవించి మనం ఈ మాట చెప్పగలమా? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని అనే మాట మనం చెప్పగలమా? పౌలు చెప్పిన రీతిగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునే అనే మాట మనం చెప్పగలుగుతున్నామా? ఇలాంటి మాట మనము చెప్పాలి అంటే మనము దేవుని కొరకు ఎలా జీవించగలుగుతాము, మనము దేవుని కొరకు ఎలా నిరీక్షణ గలవారమే ఉంటామనేది మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, మరి యొక్క తరుణం నీ పాద సన్నదికి చేయడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, అయ్యా మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని అని పౌలు తిమోతి భక్తుడితో చెప్తున్నాడు. తండ్రి, అట్టి రీతిగా తండ్రి మేము నాయనేసా నీ స్వార్థ ప్రకటించే విషయంలో, మా రక్షణను కాపాడుకునే విషయంలో ప్రభా, మా పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ప్రభా, మంచి పోరాటం చేసేవారిగా, మా పరుగును కడముట్టించేవారిగా, మా విశ్వాసాన్ని కాపాడుకునేవారిగా మేము ఉండడానికి నీ కృప చూపించండి. అయా లోతు భార్య అననీయ సపీరాల వల్లే ప్రభా మధ్యలో మా ప్రయాణాన్ని ముగించకుండా తండ్రి అబ్రహాం యేసోపు వాళ్ళ ప్రభా మేము నాయనేసా నీ కొరకు నాయనేసా ఒక గొప్ప పోరాటము చేసి మా పరుగుని ఒక శ్రేష్టకరమైన రీతిలో ముగించడానికి మీ కృప చూపించమని, అటు కృపను, అటు భాగ్యాన్ని, అటు ధన్యతను మాకు ఈ సంఘానికి మీకు అనుగ్రహిస్తారని నమ్ముచు మా కొరకు రానైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధంలోనే ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.